వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ లోయర్ మానేడ్ డ్యామ్ కట్టపై శ్రమదానం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే సామధాన దండోపాయాలు ఉంటాయని హెచ్చరిక. వేములవాడ రాజన్ ఆలయంలో 4వ రోజు నవరాత్రి ఉత్సవాలు. కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. జగిత్యాలలో బోరన్ రెస్టారెంట్లో వెయిటర్ హత్య. తాగిన మైకంలో పద్యం కట్టి గొడవకు దిగిన నేపాల్ చెఫ్ చరణ్దీప్ సింగ్. గొడవ సర్ది చెప్పేందుకు వెళ్లిన వెయిటర్ శ్రీనివాస్పై చెఫ్ దాడి. కరీంనగర్లో ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయకు ఘన నివాళి అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. అంత్యోదయ సిద్ధాంతకర్త మానవతావాది దీన్ దయాళ్ అని కొనియాడిన సంజయ్. కరీంనగర్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షం. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్ అని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్ అని, కాంగ్రెస్లో మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ శిక్షణను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే శిక్షణ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్టీ సెల్ సమన్వయకర్త కోట్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు పాల్గొన్నారు. డీసీసీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి సేవలాల్ మహారాజ్, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్ మార్గనిర్దేశం చేసుకోవాలని సూచించారు. గతంలో ప్రభుత్వం వద్ద పేదలకు పంచడానికి భూములు, డబ్బులు ఉండేవని, కానీ ఇప్పుడు ప్రభుత్వం అందించేది విద్య మాత్రమేనని సీఎం స్పష్టం చేశారని తెలిపారు. విద్య రేపటి భవిష్యత్ సమాజానికి పునాదులు వేస్తుందని తెలిపారు. గిరిజన శిక్షణ కార్యక్రమంలో విద్యా అంశాన్ని ప్రధానంగా చర్చించాలని సూచించారు. చదువుకుంటేనే ఆ సమాజం, కుటుంబం బాగుపడుతుందని తెలిపారు. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నాడు ఈ దేశంలో ఆదివాసీలకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు అండగా ఉంది ఇందిరాగాంధీ అని తెలిపారు. ఆదివాసీలు సమస్యలపైన ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మీకు అందరికీ మేలు జరిగే విధంగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మొదటిసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజర్ కమిటీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివాసీ నాయకత్వ పెంపుకు సంబంధించిన భాగంగా ఇప్పటికే 3-4 జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సొంత కార్యాలయంలో 3 రోజుల పాటు మీ అందరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పక్షాన మరియు కొత్త పార్టీ శ్రేణుల పక్షాన మీకు ఆతిథ్యం ఇస్తూ మరి బెల్లయ్య నాయక్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీ అందరికీ ఒకసారి కరీంనగర్ జిల్లా మంత్రులంగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈ వేదికలో నాతో పాటు గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు, వేదిక మీద పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరొకసారి పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి సంబంధించినటువంటి లేదా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఛాంపియన్ పార్టీ. మన పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయం పట్ల ఆలోచించేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే న్యాయం జరుగుతుంది. కరీంనగర్ లోయర్ మానేడ్ డ్యామ్ కట్టపై మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రమదానం చేశారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే సామధాన దండోపాయాలు ఉంటాయని హెచ్చరించారు. శ్రమదానంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేల సత్పతి, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కాంగ్రెస్ నేత వెలిచాల రాజేంద్రరావు చీపురుపట్టి రోడ్లు ఊడ్చేశారు. డ్యామ్ కట్టపై చెత్తను తొలగించారు. ప్రజారోగ్యం కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పర్యావరణ పరిరక్షణ కోసం వారానికి 2 గంటలు శ్రమదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకుంటే ఈ కార్యక్రమం విజయవంతం కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల భాగస్వామ్యం చేస్తూ ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛతా హీ శ్రమదానం చేపట్టామని తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే సామధాన దండోపాయాలు ఉంటాయని హెచ్చరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. హైదరాబాద్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక తల్లి, ఒక బాబు వచ్చి
మామూలుగా 5-6వ తరగతి చదువుతున్న పిల్లవాడు ప్రతి వారం 2 గంటలు ఆదివారం రోజు హైదరాబాద్లో లేక్స్ క్లీనింగ్ కొరకు తను వెళ్లి 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేస్తా ఉన్నాడు. ఇదొక హ్యాపీగా, ఇదొక అలవాటుగా మన జీవితంలో ఇదొక భాగంగా స్వచ్ఛత అనేది చేసుకుంటే తప్ప రాబోయే కాలం లోపల మనం తరాలు మరి బాగుండేటువంటి పరిస్థితి లేదు. ఇది పారిశుద్ధ్యాన్ని కాపాడుకుంటూ కాలుష్య నివారణ చేస్తూ మనం పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. ఇక్కడ మనం తిన్న చెత్త ఎక్కడ కూడా ఎక్కడెక్కడ రోడ్ల మీద వేసేటువంటి విధంగా ఉన్నట్టయితే సమాజంలో సామధాన భేద దండ ముందుగా కన్విన్స్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం గాంధీనగర్లో అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లోకి భారీ కొండ చిలువ ప్రవేశించడంతో కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన ఎల్ఐసి ఆఫీస్ వెనుక వీధిలో నివాసం ఉంటున్న ఇంట్లోకి రావడంతో భయాందోళనకు గురయ్యారు. వీధుల్లో లైటింగ్ సరిగ్గా లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో పాటు పిచ్చి మొక్కలు పెరిగిపోవడం వల్ల సంచరిస్తున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. అంతేకాకుండా రాత్రిపూట వీధుల్లో చీకటి అలమించిపోతోంది. దీంతో పాము, తేళ్ల వంటి ప్రాణులు ఇండ్లలోకి వస్తున్నాయని మున్సిపల్ అధికారులు తక్షణమే వీధి దీపాలు అమర్చి డ్రైనేజీని శుభ్రపరిచి పిచ్చి మొక్కలు తొలగించాలని కాలనీ మహిళలు డిమాండ్ చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఎల్ఐసి ఆఫీస్ బ్యాక్ సైడ్లో ఒక చిన్న పిల్లలు ఆడుకునే టైంలో ఒక పెద్ద పాము వచ్చింది. సమస్య ఏంటంటే చిన్న మోరి ఉన్నది. ఆ మోరి వల్ల ఏంటంటే వాటర్ పోలేక ఇబ్బందుల పాలవుతారు పిల్లలు. మాకు ఈ గల్లీలో కొంచెం చాలా ఇబ్బంది ఉంది. స్ట్రీట్ లైట్ లేదు, వార్డు పట్టించుకున్న నాదులు లేరు, మోరి తీసేటోళ్ళు లేరు. మున్సిపల్ పట్టించుకొని దీన్ని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 4వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వ శీర్ష పఠనంతో అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి మహాభ్యంగనం, చతుషష్ఠి ఉపచార పూజలు జరిగాయి. అలాగే గాయత్రి జపాలు, హోమం, పరివార దేవతార్చనలు, పారాయణాలు, దేవి భాగవత పురాణ ప్రవచనాలు జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 4వ రోజు అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ శారదా దేవిని పలు రకాల కూరగాయలతో అందంగా అలంకరణ గావించారు. ఆలయం మొత్తం కూరగాయలతో అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి అష్టోత్తర శతనామావళి అర్చనలు, నివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాలు వితరణ గావించారు. శాకంబరి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంత్యోదయ, ఏకాత్మ, మానవవాద సిద్ధాంత రూపకర్త, సంఘ సంస్కర్త, అర్థశాస్త్రవేత్త, రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన సమర్థులు, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేవీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శులు సుంకేటి విజయ్, కుడుకల రఘు, జంగుల అనిల్, బొడ్ల ఆనంద్, కొయ్యల లక్ష్మణ్, కలాలి రాజారెడ్డి, గంటుక హనుమాన్లు, మద్దెల లావణ్య, భోగదత్తు, పాంపర్తి ఆనంద్, తల్లోజీ భాస్కర్, అరిగెల రాకేష్, బొడ్ల గౌతమ్, జట్టి రూపేష్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేయాలని చెప్పి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కోరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ గారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పండిత్ దీన్ దయాళ్ గారు 1916 సెప్టెంబర్ 25 అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి నుంచి ఏకతాటిగా వర్షం కురుస్తుంది. సింగరేణి సంస్థకు సంబంధించిన ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రామగుండం సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న 4 ఓపెన్ కాస్ట్ గనుల నుండి రోజుకు సగటున 40,000 టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి అవుతోంది. రాత్రి నుండి కురుస్తున్న వర్షాలతో ఓపెన్ కాస్ట్ గనుల్లో వరద నీరు భారీగా చేరి బొగ్గు ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు క్వారీలోని మట్టి, బురద రోడ్లతో భారీ యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి అవరోధాలు ఏర్పడ్డాయి. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడితేనే బొగ్గు ఉత్పత్తి సజావుగా సాగే పరిస్థితులు నెలకొన్నాయి. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బొగ్గును సరఫరా చేస్తున్నామని సింగరేణి అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బార్ అండ్ రెస్టారెంట్లో పందెం గొడవ హత్యకు దారి తీయడం కలకలం సృష్టిస్తోంది.
జగిత్యాల శివార్లో గల బార్ అండ్ రెస్టారెంట్లో చెఫ్గా పనిచేస్తున్న నేపాల్కి చెందిన చరణ్దీప్ సింగ్ మరొక వ్యక్తి పందెం కట్టుకున్నారు. పందెం విషయంలో ఇరువురి మధ్య వివాదం తలెత్తి గొడవకు దారితీసింది. గొడవను ఆపడానికి వెయిటర్గా పనిచేస్తున్న వంగ శ్రీనివాస్ వెళ్ళగా చరణ్దీప్ సింగ్ బీర్ బాటిల్తో దాడి చేశాడు. తలపై బలంగా కొట్టడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు చరణ్దీప్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. తాగిన మైకంలో హత్యకు పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. బాగా జీతం ఉన్నాడు అది కొట్టాడంగా అడ్డం పోతే మరి అనుకుంటాడు అంటుంది. వాడు ఓనర్ అన్నాడట. ఓనరు మరెంతమంది చదువుతాడు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో ఆయన చిత్రపటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేశారు. అనంతరం దీన్ దయాళ్ సేవలను స్మరిస్తూ ప్రకటన విడుదల చేశారు. కొందరు మరణించే వరకు జీవిస్తారు, కొందరు మరణించాక కూడా జీవిస్తూనే ఉంటారు. రెండో కోవకు చెందిన గొప్ప వ్యక్తి మానవతావాది పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని కొనియాడారు. నవజ్వోల భారత మహానాయకుడు, మహోన్నతమైన ఈ శతాబ్దపు ఋషి, గొప్ప రచయిత, రాజనీతిజ్ఞుడు, ఏకాత్మత, మానవతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నతుడని శ్లాఘించారు. దేశంలో భోజనం లేకుండా ఏ ఒక్కరూ అలమటించకూడదనే ఉద్దేశంతో అంత్యోదయ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన మహనీయుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని తెలిపారు. అధికారమే పరమావధిగా కాకుండా సేవే లక్ష్యంగా రాజకీయాలను కొనసాగించాలని చెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశ రక్షణ కోసం నిరంతరం సిద్ధంగా ఉండాలని, భారత సైన్యంతో పాటు జనసంఘ్ కార్యకర్తలను కూడా పాకిస్తాన్తో జరిగిన యుద్ధానికి పంపిన గొప్ప దేశభక్తుడు దీన్ దయాళ్ అని పేర్కొన్నారు. కరీంనగర్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే గ్రౌండ్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన నిలువెత్తు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మంత్రి సీతక్క, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆడిపాడారు. బతుకమ్మ వందల ఇళ్ల నాటి ఆచార సాంప్రదాయమని, ఈ పండగ మరో 1000 ఏళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మహిళలంతా ఐక్యంగా సంతోషంగా ఉండాలన్నారు. మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడ్పాటు అందించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ఎప్పుడు తోడుగా ఉంటుందని తెలిపారు. 1 కోటి మందిని కోటీశ్వర్లను చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పం దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ట్రాన్స్జెండర్లకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. గత ప్రభుత్వంలో విద్య, వైద్యం నిర్లక్ష్యానికి గురైందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో 20 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే గిరిజన బాలుర, బాలికల వసతి గృహాలకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్లో గిరిజనుల అభివృద్ధికి గిరిజన సంక్షేమ శాఖ నుండి 125 కోట్లు కేటాయించాలని మంత్రి అడ్లూరికి మంత్రి పొన్నం వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు. మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్నప్పుడు పెద్దలు జీవన్ రెడ్డితో కలిసి 200 ఎకరాల్లో శాతవాహన యూనివర్సిటీ తెచ్చుకున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలుగా శాతవాహన యూనివర్సిటీ అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందని భావించాం. కానీ గత పాలకుల చేతిలో నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ఆనాడు తాము పెట్టిన కాంపౌండ్, మొక్కలు చేసిన అభివృద్ధే తప్ప 10 ఏళ్లలో జరిగిందేమీ లేదన్నారు. కొత్తగా ఒక విద్యా సంస్థ తెలియదని, ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వంలో హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కాలేజ్, కరీంనగర్కి లా కాలేజ్, ఫార్మసీ కాలేజీలు తెచ్చుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో అన్ని జిల్లాల తర్వాత కరీంనగర్కి ప్రభుత్వ మెడికల్ కాలేజీ వచ్చిందని తెలిపారు. గతంలోనే కోరుట్లకు వ్యవసాయ కాలేజీ, పెద్దపల్లికి ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చుకున్నామని చెప్పారు. మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని, నాణ్యమైన విద్యను అందించాలని వైస్ ఛాన్సలర్కు సూచించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో మొదటి 100 ర్యాంకులు శాతవాహన యూనివర్సిటీలోనే తీసుకునే విధంగా పోటీ పడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. కృష్ణాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి నిధులు అయితే తప్పక ఇస్తారు. పక్కన నియోజకవర్గం ఆలోచన కంపల్సరీ. మా మిత్రులు దేశ సరిహద్దు గ్రామం కాదు, యుద్ధభూమి అంతకన్నా కాదు. కానీ కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న బోనాలపల్లె ఇప్పుడు బుల్లెట్ల భయంతో వణికిపోతోంది.
కరీంనగర్ జిల్లా ఎలగందుల సమీపంలోని బోనాలపల్లె బుల్లెట్ల వర్షం కురుస్తుంది. గ్రామం సమీపంలో ఇళ్ల తరబడి పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. కానీ గత కొద్ది రోజులుగా పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆ బుల్లెట్లు బోనాలపల్లెపై పడుతున్నాయి. ఇప్పటికే వృద్ధ మహిళ అమృతమ్మ బుల్లెట్ గాయాలతో బాధపడుతుంది. పలు ఇళ్లకు దూసుకొచ్చి ఛిద్రం చేసిన తూటాల గుర్తులు కనిపిస్తాయి. ఎప్పుడు ఎటు నుంచి బుల్లెట్ దూసుకొస్తుందోనని పల్లెజనం భయాందోళన చెందుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాపాడండి వేడుకుంటున్నారు. బోనాలపల్లెపైకి బుల్లెట్లు దూసుకురావడానికి ప్రధాన కారణం గ్రామానికి రక్షణ కవచంగా ఉన్నటువంటి గుట్ట గ్రైనేట్ దందాతో కరిగిపోవడమేనని పల్లెవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తైన గుట్ట ఉన్నప్పుడు బుల్లెట్లు పల్లెపైకి దూసుకురాలేదని, గ్రైనేట్ దందాతో గుట్ట కరిగిపోవడంతో బుల్లెట్లు దూసుకొస్తున్నాయని ఆరోపిస్తున్నారు. గ్రైనేట్ను బంద్ చేయడమో లేక ఫైరింగ్ను నిలిపివేయడమో చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గుట్ట ఎత్తు తగ్గి బుల్లెట్లు దూసుకు వస్తుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో బతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. మేము అంతకుముందు అయింది కానీ అంత కామన్గా తీసుకున్నాం అన్నట్టు. అంతకుముందు 2-3 ఇళ్ళ మీద పడ్డాయి. అప్పుడైతే మేము అంతా కామన్గా తీసుకున్నాం. ఈ మధ్యలో ఆ ముసలమ్మ జరుగుతూ బాగా పిల్లలతో బయటకు వెళ్ళని పరిస్థితులు కలుగుతున్నాయి సార్. దీన్ని ఏదైనా విధంగా యాక్షన్ తీసుకొని ఇప్పుడు ఫైరింగ్ అనేది కొన్ని ఏళ్ళ నుంచి అవుతుంది. ఇప్పుడు మీరు ఎందుకు ఇంతగా భయపడతారు? ఆ కోరు ఉన్నది సార్. అంతకుముందు అంటే ఒక గుట్ట ఉండే, ఆ గుట్ట మీద ఉంది కాబట్టి అప్పుడు మాకు అంతా రాలే. ఇప్పుడు ఏమవుతుందంటే గుట్ట తగ్గిపోవడంతో ఈ ఫైర్ చేసుడుతోనే మా బోనాలపల్లి మీదకి డైరెక్ట్ రావడం జరుగుతుంది. అట్లా బాగా ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పుడు మీ ఒక్క ఊరికే కాదు, కరీంనగర్లో గురుద్వారా సాహెబ్ 350 సహేరీ శతాబ్ది నగర కీర్తన యాత్ర ఘనంగా నిర్వహించారు. నగరంలోని గురుద్వారా నుంచి ఇందిరా చౌక్ వరకు సాగిన సహేదీ శతాబ్ది నగర్ కీర్తన యాత్రలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో సిక్కులు పాల్గొని ప్రత్యేకంగా ప్రార్థనలు, భజనలు నిర్వహించారు. సర్వమత సమ్మేళనంగా అందరూ ఐక్యంగా ఉన్నప్పుడే సమస్యలు ఉండవని చాటి చెప్పారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాల్ను ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఆదేశాల మేరకు ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు కోరుట్ల రఫీక్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం అధ్యక్షులు ఎంఏ రఫీక్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాల్ భవనం కట్టి సుమారు 30 సంవత్సరాలు గడిచిందని, ఇప్పటికీ అట్టి ఫంక్షన్ హాల్లో ఎటువంటి శుభకార్యాలు, కార్యక్రమాలు, పెళ్లిళ్లు జరగలేదని, దానికంటే ఇట్టి షాదీఖానా భవనం మొత్తం శిథిలావస్థలో ఉందని మరియు ఇందులో దాదాపు గత 30 సంవత్సరాల నుండి నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఈ ఫంక్షన్ హాల్కు దాదాపు 25 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఫంక్షన్ హాల్పై సున్నం వేసి బిల్లులు తీసుకున్నారన్నది జగమెరిగిన సత్యమని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు నాసిరకం పనులు చేసి బిల్లులు తీసుకున్నారని నిరసనలు తెలపడం జరిగిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు స్పెషల్ ఫండ్ 38 లక్షలు మంజూరు చేయించి జనవరి 2025 నాడు రాష్ట్ర ఉర్దూ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జువాడి నరసింహరావు చేతుల మీదుగా భూమి పూజ చేసిన తర్వాత నాయకులు కాంట్రాక్టర్లుగా మారి తూతూ మంత్రంగా పనులను ప్రారంభించినట్లు ఆయన అన్నారు. 8 నెలలు గడిచినా ఇప్పటివరకు ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లుగా ఫంక్షన్ హాల్ పరిస్థితి ఉందని, మరి అధికారుల నిర్లక్ష్యమా, కాంగ్రెస్లో ఉన్న నాయకులు కాంట్రాక్టర్ల అలసత్వమా, ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకులు పట్టించుకొని మైనార్టీల కొరకు ఫంక్షన్ హాల్ను యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేస్తూ, లేని ఎడల ప్రజల పక్షాన పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎంఐఎం పట్టణ అధ్యక్షులు ఎంఏ రఫీక్, అబ్దుల్ వాజిద్ కార్యదర్శి, పార్టీ సలహాదారులు చాంద్ పాషా, అబ్దుల్ రహీం, కె సురేష్, మొహమ్మద్ నిజాం, మొహమ్మద్ కలీం, సహాయ కార్యదర్శులు అబ్దుల్ హఫీజ్, కురేషి, యూత్ ఐకాన్, పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ షేక్ మొయిన్, మొహమ్మద్ ఫయాజ్, మొహమ్మద్ అర్మాన్, మొహమ్మద్ లాయక్ తదితరులు పాల్గొన్నారు. टीम के साथ यहाँ पे हम दौरा करके देखे, कुछ भी इसमें काम नहीं हुआ, कैसा कि वैसी है. अंदर भी देख सकते हैं आप, बाहर भी देख सकते हैं, पूरा राउंड अप करें, इसमें कुछ भी काम नहीं हुआ. ये आवाम के लिए, कोरुटले के आवाम के लिए बनाया गया सो शादी खाना बोल के हर लीडर, हर पार्टी का लीडर हम ये करे वो करे बोल रहे, लेकिन कहाँ है भाई? देखो इधर, इधर देखो कैसा है फंक्शन हॉल. दूसरे आवाम, दूसरे कास्ट आगे फंक्शन हॉल आगे देख के मैं नहीं बोल रहा हूँ. हमारे माइनॉरिटी फंक्शन हॉल बोल के एक फंक्शन हॉल सैंक्शन करे, एक फंक्शन हॉल को इतना अच्छा फंक्शन हॉल बनाए. आप देख सकते अभी आप फंक्शन कर सकते, ऐसा फंक्शन हॉल बना के रखे. कौन से लीडर को भी बोल रहा हूँ मैं, कौन सी पार्टी को बोल रहा हूँ, जो काम करना है अच्छा साफ सीधा काम करके आवाम के लिए फ़ायदा होने के कामा करो, ये कामा मत करो. अभी जो मोहरम डाला गया 6 महीने पहले, कैसा का वैसी है, आप लोग देख सकते हैं. हम लोग हमारी पार्टी की जानिब से यहाँ पे दौरा करें. अस्सलाम वालेकुम रहमतुल्लाह. పాము అంటేనే భయంతో పరుగెత్తుతాం, కానీ సిరిసిల్లాలో గాయపడ్డ పాముకు వెటర్నరీ డాక్టర్ ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు.
సిరిసిల్ల చంద్రంపేటకు చెందిన కాటికాపరి ఇంట్లో పాముపై గడ్డపార పడ్డంతో పాము తీవ్రంగా గాయపడి గాయం వల్ల పాముకి పొట్ట చీలి లోపలి గాల్ బ్లాడర్ పేగులు బయటకు వచ్చాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పామును కాపాడేందుకు కాటికాపరి ప్రయత్నం ఫలించింది. గాయపడ్డ పామును వెంటనే సిరిసిల్ల పట్టణానికి చెందిన పశు వైద్యాధికారి డాక్టర్ అభిలాష్ వద్దకు తీసుకెళ్లాడు. డాక్టర్ అభిలాష్ వెంటనే పాముకు పేషెంట్లా ట్రీట్ చేసి ప్రాణాలు నిలబెట్టాడు. డాక్టర్ అభిలాష్ అత్యంత జాగ్రత్తగా బయటకు వచ్చిన పేగులు గాల్ బ్లాడర్ను తిరిగి సరిచేసి ఆ తర్వాత 6 అంగుళాల పొడవు స్టిచెస్ వేసి ఆపరేషన్ పూర్తి చేశారు. శస్త్రచికిత్స తర్వాత పాముని 3 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి ప్రత్యేకంగా మందులు ఇంజెక్షన్లు వేసి చికిత్స చేశారు. 3 రోజుల తర్వాత పాము పూర్తిగా కోలుకోవడంతో దాన్ని మళ్లీ స్థానిక అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఘటన చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. మనుషులకే కాదు జీవరాశులకు ఆపరేషన్ చేసి బతికించగలరని చాటి చెప్పిన డాక్టర్ను పలువురు అభినందించారు. డాక్టర్ అభిలాష్ చేసిన ఈ ఆపరేషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డాక్టర్ అభిలాష్ వెటర్నరీ సర్జన్ పీవీసీ వేములవాడ. 3 days బ్యాక్ వచ్చేసి ఒక స్నేక్, దాని పేరు వచ్చేసి శాండ్ బోవా. ఆ శాండ్ బోవా అనే స్నేక్ని ఒక క్యాండిడేట్ గాయపడడం చూసి ఆ స్నేక్ని నా దగ్గర తీసుకురావడం జరిగింది. ఆ స్నేక్ ఏంటంటే ఇంటర్నల్గా దానిపైన ఏదో పడి ఇంటర్నల్ ఆర్గన్స్ వచ్చేసి గాల్ బ్లాడరు, లార్జ్ ఇంటెస్టైన్స్ అన్నీ బయటపడి ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్లో ఆయన తీసుకురావడం జరిగింది. దానికి మనం ఏం చేసామంటే లోకల్ అనస్థీషియా చేసి దాన్ని సర్జికల్ కరెక్షన్, మొత్తం దానికి ఉన్న డెబ్రిస్ తీసేసి దాన్ని సర్జికల్గా కరెక్షన్ చేసేసి ఆ ప్రొట్రూడెడ్ ఆర్గన్స్ ఏవైతున్నాయో వాటిని మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు దానికి అబ్జర్వబుల్ సూచర్స్ ఒక 6 to 7 inches సూచర్స్ కూడా వేయడం జరిగింది. నానాటికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ బాలనాగు అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కరీంనగర్ రీజనల్ బిజినెస్ కార్యాలయ అధికారులతో సిబ్బందితో కలిసి ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదంతో శ్రమదానం నిర్వహించారు. వర్షాన్ని లెక్క చేయకుండా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెదారాలను తొలగించారు, మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర సమాజాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడడాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాలని సూచించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏడాదిలో 100 గంటలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రమదానం కోసం వెచ్చిస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వ్యాపార ప్రాంతీయ కార్యాలయాలు, 934 శాఖలతో కొనసాగుతున్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కేవలం వ్యాపారానికి పరిమితం కాకుండా సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఎంబి విజయ్ సింగ్, ఎంఎస్ఓ సుబ్బారావు, చీఫ్ మేనేజర్ రమణారెడ్డి, సీనియర్ మేనేజర్ మురళీధర స్వామి, మేనేజర్ కొండపల్కల వేణుమాధవ్, సాయి కిరణ్ రెడ్డి, పలువురు మేనేజర్లు, రీజనల్ బిజినెస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ లోయర్ మానేడ్ డ్యాం కట్టపై శ్రమదానం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే సామధాన దండోపాయాలు ఉంటాయని హెచ్చరిక. వేములవాడ రాజన్ ఆలయంలో 4వ రోజు నవరాత్రి ఉత్సవాలు. కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. జగిత్యాలలో బారెన్ రెస్టారెంట్లో వెయిటర్ హత్య. తాగిన మైకంలో పద్యం కట్టి గొడవకు దిగిన నేపాల్ చెఫ్ చరణ్దీప్ సింగ్. గొడవ సర్ది చెప్పేందుకు వెళ్లిన వెయిటర్ శ్రీనివాస్పై చెఫ్ దాడి. కరీంనగర్లో ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయకు ఘన నివాళి అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. అంత్యోదయ సిద్ధాంతకర్త, మానవతావాది దీన్ దయాళ్ అని కొనియాడిన సంజయ్. కరీంనగర్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షం. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.